హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో దేవుని పాదసన్నిధిలో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్నో రోజండి శిల్వర్షంల ధ్యాన కూటాల్లో అమ్మా 23 రోజులు, లెక్క ప్రకారంగా 20 రోజులే. ఎందుకంటే ఆదివారాలు లెక్కలోకి రావు, కానీ మనకి ఆదివారం కూడా ఆరాధన జరుగుతుంది కాబట్టి ఆ లెక్క తప్పకూడదని అలా పెట్టామన్నమాట. కానీ 20 రోజులు అయినట్టు ఇంకా మనకి 40 డేస్ ప్రేయర్స్, ఇంకా 20 డేస్ ఉన్నాయి. సో దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఇంతవరకు దేవుని పాద సన్నిధిలో మనం కూడుకొని ఆరాధించే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించారు. వాక్యము ప్రతిదినము రోజుకొక అంశం చొప్పున బైబిల్ అంతటినీ మనము ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ధన్యత, అలాగే మనం సహవాసంగా కూడి ప్రార్థించే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించారు. ఈ క్రమంలో ఈ దినాన్న వాక్యంలో నుండి సువాసన అనేటటువంటి అంశం కోసం మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సువాసన అంటే ఇది చాలా పరిమళమైనటువంటిది, మనందరికీ తెలిసినటువంటిది. 2 రకాల వాసనలు మనం చూస్తాం. ఒకటి దుర్వాసన, రెండవది సువాసన. దుర్వాసన అనేది మనము రోడ్లపై వెళ్తున్నప్పుడు డ్రైనేజీల్లోనో లేకపోతే రకరకాలుగా మనిషి నుండి మనిషికి దుర్వాసన వస్తుంది. అలాగే ఆ పరిసర ప్రాంత పరిస్థితులను బట్టి మనిషికి దుర్వాసన వస్తూ ఉంటుంది. మనలో శుభ్రత లేకపోవడం వలన, మనలో కొన్ని వ్యాధులను బట్టి మనలో నుండి దుర్వాసన పడుతుంది. అదే రీతిగా మనం చుట్టుప్రక్కల ఎక్కడైనా శుభ్రత లేకపోతే అక్కడ కూడా దుర్వాసన అనేది వస్తుంది. కాబట్టి ఈ దుర్వాసన మనిషికి చాలా ప్రమాదకరమైనది. ఈ దుర్వాసన అనేది మరింత బలహీనపరిచేదిగా ఉంటుంది, వ్యాధులను మరింతగా తీసుకొచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రతను పాటిస్తాం మనం. అందుకని బైబిల్ ప్రకారంగానే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటిలోనూ ఇంటికిని తిండి దగ్గర, బట్ట దగ్గర అన్నిటిలోనూ కూడా మనము శుభ్రతను కలిగి ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి దుర్వాసన అనేది శుభ్రత లేకపోవడాన్ని బట్టి వచ్చేదిగా చూస్తున్నాం. అలాగే ఈ సువాసన అనేటటువంటిది కావాలని దానిని సంపాదించుకునే వాళ్ళని చూస్తాం. ఏమండి, మన వాళ్ళందరికీ తెలుసు, మా వాళ్ళని మన వాళ్ళందరికీ తెలుసు, కువైట్ నుంచి, ఖత్తర్ నుంచి, దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా స్పెషల్గా తెచ్చేది ఏంటి అంటే సెంట్ తీసుకొస్తారు కదా. ఎక్కువగా మా బాటిల్ తీసుకొచ్చేస్తారు, అయ్యే గిఫ్ట్లుగా ఇస్తారు. అది చాలా హ్యాపీగా ఉంటుంది. యుఎస్ నుంచి జగన్ గారు మరి ఒక మంచి స్ప్రే తీసుకొచ్చారు, చాలా హ్యాపీ. అంటే ఇది దేని కొరకు మనము వాడతాం? ఈ సువాసన అనేటటువంటిది మనం ఇతరులైనటువంటి వారికి ఆహ్లాదకరంగా ఉండేటట్లుగా మనం వాడతాం. సువాసన అనేది మనలో ఎలాంటి దుర్వాసన రాకూడదు. కాబట్టి ఎదుటి వారి కోసం మనం ఏం చేస్తామంటే ఈ సువాసనను వాడుతూ ఉంటాం. కానీ అది ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము బైబిల్లో కూడా సువాసన గురించి అనేక విషయాలు వాక్యాల్లో రాయబడ్డాయి. బైబిల్లో దేవుడు మన అర్పించేటటువంటి అర్పణలు ఏవైతే ఉన్నాయో ఆ అర్పణలను ఆయన ఆగ్రామించాడట. దేవుడు అర్పణలను ఆగ్రామించాడట. ఎప్పుడు ఆగ్రామించాడు ఆ అర్పణలు అంటే అవి ఇంపైనటువంటి సువాసనగా ఉన్నప్పుడు ఆగ్రామించాడు దేవుడు. దానిని సంఖ్యాకాండము 29వ అధ్యాయము
36వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 36వ వచనం. అందులో ఆ, నిత్యమైన దహన బలియు ఆ, దాని నైవేద్యమును దాని నైవేద్యమును పానార్పణముల దాకా పనార్పణములను కాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల ఇంపైన సువాసన గల దహన బలిగా దహన బలిగా నిర్దోషమైన ఒక కోడె తోడను నిర్దోషమైన కోడెను ఒక పొట్టేలును పొట్టేలును ఏడాది 7 ఆ, గొర్రె పిల్లలను ఆ, విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చెప్పున ఆ కోడె తోడతోను ఆ, పొట్టేలుతోను ఆ, గొర్రె పిల్లలతోను ఆ, వాటి నైవేద్యములను వాటి నైవేద్యములను పానార్పణములను పానార్పణములను బలిగా పాప పరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, అర్పణ అనేది దేవునికి అర్పించాలి, దహన బలిగా అర్పించాలి. ఆయా విధములుగా ఆయా పాపములను బట్టి మనుష్యులు దేవునితో సమాధాన పడడానికి అర్పించే ఆ అర్పణలలో కోడెను, మేకలను, అలాగే గొర్రెలను, పొట్టేళ్లను, అలాగే పక్షులను ఆ విధంగా దేవుడు ఏది నిర్ణయించాడో దానిని అర్పించినప్పుడట అక్కడ ఏమి రావాలి అంటే అది ఇంపైనటువంటి సువాసనగా అక్కడ ఉండాలి. అప్పుడు దానిని ఆగ్రహించి దేవుడు వారి యొక్క అర్పణకు ఆయన జవాబిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు ఆయన కూడా అప్పగింపబడ్డాడు. ఆయన కూడా మన కొరకు ఒక అర్పణగా అర్పింపబడ్డాడు. నిర్దోషమైన ఆ యొక్క నిష్కలంకమై ఉన్నటువంటి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించుట ద్వారా మనలను ప్రియులారా బ్రతికించాడు. అయితే మనము ఏ విధంగా ఉండడానికి ఆయన అలాగా అర్పించుకున్నాడు అనంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఎలా ఈ విధంగా పౌలు భక్తుడు జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే మనము పరిమళ వాసనగా ఉండడానికట యేసు ప్రభువారు ఏం చేశారు చెప్పండి? ఆయన అప్పగించుకున్నారు, ఆయన అర్పణముగాను బలిగాను ఆయన అప్పగించుకున్నారు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలంట? మనం ఎలా ఉండాలి అంటే మనము పరిమళ వాసనగా ఉండాలి. పరిమళ వాసనగా దేవుని కొరకు మనము జీవించాలి. ఎందుకంటే మనము పరిమళ వాసనగా ఉండడం కోసమే ఆయన అర్పింపబడ్డాడు. అది ప్రియులారా, ఈ పరిమళము, ఈ సువాసననిచ్చే పరిమళము ఆ వ్యక్తికి తనకు తాను కోసమే కాదు. పరిమళము అనేది ఏమవుతుందంటే దానికి విస్తరించేది. పరిమళము అనేది విస్తరించేది, ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పరిమళమును వెదజల్లేదిగా ఉంది, అంటే విస్తరించేదిగా ఉంది. కాబట్టి ఇప్పుడు విశ్వాసులు ఎలా ఉండాలి అని అంటే అనేకులకు పరిమళ వాసనగా ఉండాలి. ఆ పరిమళ వాసన ఏంటి? అక్కడ అంటాడు, ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండండి, అదే పరిమళ వాసన. యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి తన ప్రాణం అర్పించారు కనుక మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమ కలిగి నడుచుకున్నటయే పరిమళ వాసన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటు పరిమళ వాసనగా దేవుని కొరకు జీవించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్లో ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము చదవండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు. చాలండి. ఇక్కడ కనుపరిచేటటువంటిది ఏంటి అంటే మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. ఏం సువాసన ఏంటండి? క్రీస్తును గూర్చిన జ్ఞానము అది ఎలా ఉంది? సువాసన లాగా ఉంది.
క్రీస్తును గూర్చిన జ్ఞానం. అంటే యేసయ్యను గూర్చి తెలియని అనేక మంది భూప్రపంచంలో ఉన్నారు. ఏమంటే ఇప్పుడు చాలా వరకు ముప్పావంతుగా ఈ యొక్క క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటింపబడ్డది. ఇంకా కొన్ని ప్రాంతాలకు మాత్రమే సువార్త ఇంకా అందింపబడలేదు. కానీ ప్రతి విధంగా కూడా యేసయ్యను గూర్చిన సువార్త అందింపబడతా ఉంది. పిల్లరా, మరి అనేకమైన 21 సంస్థలు ఏర్పడి, అది విశ్వవాణి అవ్వచ్చు, అది IEM అవ్వచ్చు పిల్లరా, అలాగే రేడియో IHC రేడియో పరిచర్యలు అవ్వచ్చు. ఈ విధంగా అనేకమైన మిషన్స్ ఏర్పడి, ఆ మిషన్స్ లో మిషనరీలని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఇంకా సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటింపబడుతూ ఉంది. అంటే ఇది ఏమవుతుంది అంటే క్రీస్తును గురించిన జ్ఞానము అది ఏమవుతుందండి, మొత్తం భూ ప్రపంచం అంతా కూడా అది వెదజల్లబడుచున్నది. పౌలు భక్తుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచూ ఉన్నాము. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము అది ఒక సువాసన. అంటే ప్రియులారా, ఆయనను గూర్చి తెలియని వారు తెలుసుకొని యేసుక్రీస్తుని నమ్మి తమ పాపాలు ఒప్పుకొని తమ చెడు మార్గాలను విడిచిపెట్టి తమ బ్రతుకులను మార్చుకున్నారు. మాంత్రికులు మారారు, దొంగలు మారారు, హంతకులు మారారు, వ్యభిచారులు మారారు. ప్రియులారా, అనేకమైన భయంకరమైనటువంటి నాశనకరమైన జీవితాల్లో ఉండిన అనేక మంది మారారు. దేనిని బట్టి అంటే క్రీస్తును గూర్చిన జ్ఞాన సువాసన వారికి వెదజల్లబడుటను బట్టి వారందరూ కూడా ఏం చేయబడ్డారండి, మార్పు చెందబడ్డారు. ప్రియులారా, ఇక్కడ మనము ఈ యొక్క జ్ఞాన సువార్త, క్రీస్తును గూర్చినటువంటి జ్ఞాన సువాసన అనేది ఇక్కడ మొదటిగా మనము గమనిస్తున్నాం. కాబట్టి మనము సువార్తను ప్రకటించినప్పుడు ఏం గుర్తు పెట్టుకోవాలంటే, నేను క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని సువాసనగా వెదజల్లుతున్నాను అని గుర్తు పెట్టుకోవాలి. అంటే నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు అనుకోండి, ఎవరికైనా వాక్యం చెప్తున్నాం అనుకోండి, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాం అనుకోండి, అంటే మైక్ పట్టుకొని వీధుల్లోకి వెళ్ళి యేసు నిజమైన దేవుడు నమ్ముకోండి అని చెప్పడం మాత్రమే కాదు. వ్యక్తిగతంగా మీకు స్నేహితులు, బంధువులు ఎవరైనా ఎక్కడైనా కనిపించినప్పుడు వారికి వ్యక్తిగతముగా క్రీస్తు యొక్క ప్రేమను గురించి, లేక ఆయన నీ జీవితంలో ఏం చేశాడో అది సాక్ష్య రూపంలో కూడా నువ్వు తెలియచేసినప్పుడు, అనేకులకు తెలియచేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అర్థం. క్రీస్తు జ్ఞానమును సువాసనగా నువ్వు వెదజల్లుతున్నావు అని అర్థం. అంటే నువ్వు ప్రకటించే సువార్త క్రీస్తును గూర్చిన జ్ఞాన సువార్త. అంటే ఏదో ఒక రోజు అది ఫలిస్తుంది, ఏదో ఒక రోజు వారు మార్పు చెందడానికి అవకాశం ఉన్నదని మర్చిపోకూడదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత మరొక విషయాన్ని చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, సమృద్ధిగా కలిగి ఉన్నది, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక విన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగములునై అన్నది. ఇది ఇక్కడ మూడవదిగా చూస్తున్నాం. ఒకటి ఏంటంటే దేవునికి అర్పించే అర్పణ ఇంపైన సువాసన, అది ఇంపైనదిగా ఉండాలి ఆయనకి ఇచ్చేది ఏదైనా సరే. అందుకనే కయీను హేబెల్ గురించి చెప్పుకొచ్చాడు 11వ అధ్యాయం హెబ్రీలో. దేవునికి ఇష్టమైనటువంటి, అంటే ఆయన శ్రేష్టమైన బలినిచ్చాడని చెప్పుకున్నాం. తర్వాత రెండవది పరిమళ వాసనగా ఏంటి, ఏదది, క్రీస్తును గూర్చిన జ్ఞాన సువాసన, ఆయన గూర్చిన సువార్త, జ్ఞాన సువార్త, ఇది సువాసనగా వెదజల్లబడాలి. అంటే క్రీస్తుని గురించి మనము సువార్త ప్రకటించాలి. మూడవదిగా మనము చూస్తున్నప్పుడు దేవుని సేవకులకు మనము ఏది ఇచ్చినా కూడా ప్రియులారా అది దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు ఇస్తున్నామనే ఒక ఆలోచనతో మనం ఇచ్చినప్పుడు
ప్రియులారా, ఆ యొక్క ఆ ఇచ్చినది ఏదైతే ఉందో అది సువాసన. అది చూడండి ఇక్కడ, అది ఎలాంటి సువాసనట? మనోహరమైన సువాసన. అంటే ఈ యొక్క మరి ఈ పౌలు భక్తుడే ఒక్కడి కోసమా ఇది అందింపబడ్డాయి అంటే చూడండి, ఎపఫ్రోదితు వలన సంఘము పంపించారట. కొన్ని వస్తువులు పంపించారు, కొంత ఆహారాన్ని పంపించారు. వాళ్ళకి ఏం కావాలో, సేవకి ఏం కావాలో అవన్నిటినీ కూడా ఏం చేశారంటే వీళ్ళు పంపించారట. ఎవరికి పంపించారండి? ఎవరికి పంపించారు? పౌలు గారికి, పౌలు గారితో పరిచర్య చేస్తూ ఉన్న వెనకాల ఉన్నటువంటి సహచరులైన వారందరికీ వారి కొరకు పంపించినటువంటి వస్తువులు అవన్నీ కూడా పొందుకుని ఎలా ఉన్నాడట? సమృద్ధిగా కలిగి ఉన్నది, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి మీరు పంపిన వస్తువులు అని అన్నాడు. అంటే ఆ కాలంలో ఎక్కువగా ప్రియులారా వస్తువులే మార్పు. అది ఒక వస్తువు ఇచ్చి మరో వస్తువు కొనుక్కోవడం అనేది అక్కడ వస్తు మార్పిడులు ఎక్కువగా ఉండేవి. ఈ యొక్క నగదు తక్కువ అన్నమాట. అయితే ప్రియులారా గమనించండి, ఇక్కడ దేనికి పంపించారు వీళ్ళంతా? ఏమండి, ఎవరికి పంపించారు? పౌలు గారికి, ఆయనతో సేవలో సహకారంగా ఉన్న వాళ్ళకి పంపించారు. ఎందుకు పంపించారు? దేవుని యొక్క సేవ కొరకు పంపించారు. సేవకులకు సేవ కొరకు పంపించారు. పంపించినది ఎలాంటిది అంటే అది ఇంపైన మనోహరమైన సువాసన లాంటివి. ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. ఇచ్చినది కొద్దిగైనా దాన్ని 10 సార్లు చెప్పుకుంటాం మనం. పాస్టర్ గారికి ఇచ్చినా, లేకపోతే ఎవరికైనా దాన రూపంలో ఇచ్చినా, లేకపోతే మందిరములో దేవునికి ఇచ్చినా ఏం చేస్తాం మనం? అంటే మనం అని నేను కామన్గా చెప్పేస్తున్నాను. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వారు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మా ఊరిలో సిఆర్ గారు, సిఆర్లు ఉంటారు. అంటే గ్రామం ఒక సంఘం పేరు లోదరన్ ఉంటాయి కదా, అలాగా ఒక సంఘం ఉంటుంది, బాప్టిస్టే. దానికి అనుబంధంగా 10-15 ఉంటాయి గ్రామాలు. అవన్నీ ఒక సంఘం పేరు ఉంటుంది, ఆ సంఘానికి చెందుతాయి. పాస్టర్ గారు వారానికి 2-3 చర్చిలకు వెళ్ళి ప్రభురాత్రి భోజనం ఇచ్చేసి వాకింగ్ చెప్పేసి వెళ్ళిపోతారు ఆయన. కానీ మిగిలిన రోజులు నడిపించేది ఎవరంటే సిఆర్ గారు నడిపిస్తారు. మా తాతయ్య గారు అలాగే సిఆర్గా ఉండి చెన్నాలు నడిపిస్తే అక్కడ నేను చూశాను. చిన్నప్పటి నుంచి చూస్తే ఈ రూపాయలతో సహా ఆయన ప్రకటించేవాడు, చదివేవాడు. పలానా శాంతమ్మ 5 రూపాయలు. ఒకవేళ పొరపాటున 5 రూపాయలు శాంతమ్మ పేరు రాలేదు అనుకోండి, ఆ రోజు ఇక వర్షం పడిందే, ఇక గిని వర్షం పడినట్టే గోల చేస్తుంది అనమాట. ఏమంటే సిఆర్ గారు, నా పేరు చదవలేదేంటి, డబ్బులు ఇచ్చి ఏమైపోయినాయి అంటది. అంటే 5 రూపాయలకి రూపాయికి పేర్లు కావాలి. 100 అయినా ఏదైనా పేర్ల కోసం ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, గొప్ప కోసం ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇచ్చి మనము లెక్క చూసుకునే వాళ్ళంగా ఉంటాం. ఇచ్చేటప్పుడు కూడా లెక్క చూసుకునే వాళ్ళగా ఉంటాం. అమ్మో ఇచ్చేస్తే ఏమైపోతుందో, నేను తర్వాత నాకు ఉంటుందో లేదో, ఏమవుతుందో అన్ని ఆలోచన చేసుకుని 10 సార్లు చెప్పుకుంటాం మనం. పిల్లరా, ఇచ్చేది ఎవరు చూస్తారయ్యా అంటే మనం ఏమి ఇచ్చామో దేవుడు చూస్తాడు, ఎంత ఇచ్చామో దేవుడు చూస్తాడు. మనకి తిరిగి ఎంత ఇచ్చామో దానికి అంత రెట్లుగా దేవుడు ఇస్తాడు మనకు. అంతేగాని ఇచ్చి లెక్కలు వేసుకున్నావా అంతే, అక్కడితోనే ఉండిపోద్ది. ఏమండి, ఎప్పుడు కూడా ఇక్కడ గమనించండి, దేవునికి ఇచ్చినటువంటివి ఎలా ఉన్నాయి అని అంటే అవి మనోహరమైన సువాసనగా ఉన్నాయి. పౌలు భక్తుడు అందుకున్నాడు, నాకు సమృద్ధిగా ఉన్నాయా మీరు పంపించి ఎపఫ్రోదితు వలన నేను అందుకున్నాను, అవి మనోహరమైన సువాసన అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వడానికి, దేవుని పనికి ఇవ్వడానికి మనము ఎప్పుడు వెనకాడకుండా దేవునికి ఇస్తే దేవుని యొక్క కార్యాలు, అనేకమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మనము కలిగి ఉన్నది కొద్దిగా అయినా దానిని సమృద్ధి చేసి దీవిస్తాడు. మూడవ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ప్రియులారా, మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము
11వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఎవరికి? ఇప్పుడు సువాసన కదా మన అంశం, వాక్యాంశం ఏంటండి? సువాసన. మొదటిది ఏంటి చెప్పాలి? మొదటిది ఏంటిది? అర్పణ. అర్పణలో ఇంపైన సువాసనగా ఉండాలి అర్పణ. రెండవది దేవుని గూర్చినటువంటి జ్ఞాన సువాసన మనము సువార్త రూపములో అందించాలి, సాక్ష్య రూపములో అందించాలి. మూడవది దేవునికి ఇచ్చేది అవి మనోహరమైనటువంటి సువాసనగా, శ్రేష్టమైనదిగా దేవునికి ఇవ్వాలి. తర్వాత ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ అతనికేట ఇంపైన సువాసనగా ఉంటుంది. ఏంటి అంటే దేవుని భయం, యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక సువాసన అంటే ఎంత ఇష్టపడతామో, సెంట్ అంటే ఎంత ఇష్టపడతామో, సెంట్ రాసుకొని బయటికి వెళ్ళడానికి ఎంత ఇష్టపడతామో, నేను సెంట్ రాసుకున్నాను అని అందరికీ తెలియాలని ఎంతకైతే గర్విస్తూ ఉంటామో, ప్రియులారా ఇక్కడ కూడా మనం గమనించాలి. దేవుని భయము అనేది కూడా ఒక సువాసనగా ఎంచుకోవాలి. అంటే భయపడడం, దేవునికి భయపడడం అంటే ప్రియులారా అది ఒక సువాసనగా ఎంచుకొని ప్రతి విషయంలో ఇష్టంగా, అది ఎంతో ఆనందంగా మనము దానిని ఎంచుకోగలిగిన రోజున ఇక దీవెనలన్నీ కూడా అక్కడే దాచించాడు. ఎక్కడ దాచించాడండి? ఎక్కడ దాచించాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచు వారందరూ ధన్యులు. వారందరూ ధన్యులు. వీళ్ళు వాళ్ళు అని లేదు, జాతి మత కుల భేదాలు లేవు. ఎవరైతే దేవుని యందు విశ్వసించి ఆయన అంగీకరించి ఆయన యందు భయము కలిగి జీవిస్తారో, భక్తి కలిగి నడుచుకుంటారో, ఇక తిరుగులేదు, మరి తిరుగులేదు. వారి జీవితంలో ఆశీర్వాదాలన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఆయన దూత, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించినట్టాడు. ఇంకా ఎన్ని విషయాల్లో భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆశీర్వాదములను మనకి. అందుకు ప్రియులారా, దేవుని ఎడల భయము కలిగి జీవించడం ఒక సువాసనలాగా ఎంచుకుంటే అబ్బా మన జీవితం ఈ రోజున మరి గొడవలు ఎందుకు, మనస్పర్ధలు ఎందుకు, సమస్యలు ఎందుకు, కుటుంబంలో భార్యాభర్తలు విడిపోవడాలు ఎందుకు, ప్రియులారా అన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు అంటే దేవుని భయము మనకి లేకపోవడం వలన. అందుకే మనము అనేకమైనటువంటి సమస్యలు సృష్టించుకుంటున్నాము, ఆ సమస్యల్లో పడిపోతూ ఉన్నాము, అనేక విధాలుగా మనం నశించిపోతున్నాం. దైవ భయం ఉంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మందిరములో భయం ఉండట్లేదు చాలా మందికి. ఏమండి? భయము అన్ని విషయాల్లో ఉండాలి, కానీ దేవుని మందిరములో ఇంకా భయం ఉండాలి, ఇంకా భయం ఉండాలి. మనం బయట ఎలా ఉన్నామో ఇక్కడ కూడా మందిరంలో కూడా అలాగే ఉందాం అనుకుంటే దేవుడు ఊరుకోడు. చాలా డీసెంట్గా ఉండాలి మనం మందిరంలో, చాలా క్రమంగా ఉండాలి దేవుని మందిరంలో. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. ప్రవర్తన అంటే ఏంటి? కేకలేసేసి, బొబ్బలు పెట్టేసి, సినిమా బట్టలు పడేసి ఇది కాదు. కూర్చున్నప్పుడు కూడా జాగ్రత్త కూర్చోవాలి, మనం మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్త మాట్లాడాలి. నా పక్కన నా దేవుడు ఉన్నాడు, మందిరంలో నా తండ్రి ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అనే ఒక భయం ఉండాలి. మనం ఇష్టానుసారంగా ఉన్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఏం లేదు మనకు అర్థం, భయం లేదు. దైవ భయం లేకపోతే ప్రియులారా మనము అల్లరిపాలు చేసినట్టు అవుతున్నాం. క్రమశిక్షణ కావాలి. వాక్యం చూస్తున్నాం, యెహోవా భయము అతనికి ఎలా ఉందండి అంటే ఇంపైన సువాసనలాగా ఉంది. ఇష్టం అతనికి, భయం కలిగి ఉండడం ఇష్టం. ఎవరండి ఆయన? యేసయ్య గురించి చెప్పాడు. అది ప్రవచనాత్మకమైనటువంటి మాట. యేసయ్య గురించి చెప్పాడు. మరి బైబిల్లో ఎందరో భక్తులు దైవ భయము కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళందరినీ చూడలేదు మనం. గమనించండి ప్రియులారా, ఆఖరిగా మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటి అని అంటే దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క సువాసన. చెప్పండి, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క
సువాసన, దేవుని సేవకులు దేవుని యొక్క సువాసన. కొరింథీయులకు రాసిన ఈ 2వ పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనం చూద్దాం. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. క్రీస్తు సువాసనయై ఉన్నాము. ఎవరు? ఆ పైన చెప్పింది ఏంటి? జ్ఞానం యొక్క సువాసన అన్నాడు. అక్కడ మేమే నశించే వారికి రక్షించబడే వారికి కూడా మేము ఏమై ఉన్నాము అంటే క్రీస్తు సువాసనయై ఉన్నాం. దైవజనులు సేవకులు ఎవరండి? సువాసన అంటే మాదిరికరమైన జీవితం, మనం చూపించేటటువంటి ఆ యొక్క సేవ భారం మరి మన క్రియలలో మాదిరిలో చూపించాలి. దీనికి ఉదాహరణగా ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్న ఒక చరిత్ర. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకి ఆదిమ సంఘం ఏర్పడిన తర్వాత అపొస్తలుల కాలంలో సంఘాలు ఏర్పడి ఆ సంఘాలు విస్తరించి ఆ తరువాత ప్రియులారా ఆ సంఘము ప్రపంచమంతా కూడా విస్తరించింది. కానీ మనకి బాప్టిస్ట్ ఇప్పుడు భూప్రపంచంలోనూ ఎక్కువగా ఉన్న డినామినేషన్ ఏది అంటే బాప్టిస్టే. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది బాప్టిస్ట్లో. ఇవి ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా కాదు, ప్రపంచంలో బాప్టిస్ట్ మందిరాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ ఆంధ్రలో బాప్టిస్ట్ చాలా ఎక్కువ. లూథరన్ తక్కువే కానీ బాప్టిస్ట్ చాలా ఎక్కువ. బాప్టిస్ట్ సంఘాలు అవనిగడ్డ మొదలుకొని సోంపేట వరకు అని అంటాం, కానీ ఇంకా మనకి విస్తరిస్తూ ఉంటే చాలా ఉన్నాయి. ఈ బాప్టిస్ట్ సంఘాలలో అమెరికన్ బాప్టిస్టులు పూర్వం ఉండేది, తర్వాత లండన్ మిషన్ ఉండేది. ప్రియులారా మనకి ఈ యొక్క బాప్టిస్ట్, మన బాప్టిస్ట్ పేరేం పేరుండి అంటే కెనడియన్ బాప్టిస్ట్. కెనడా దేశం నుండి ప్రియులారా మన యొక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ యొక్క మిషన్ స్థాపించినటువంటి వారిగా మనం చూస్తాం. దానికి చాలా చరిత్ర ఉంది. మీకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ ప్రియులారా మనకి ఒంగోలు ఆ యొక్క ప్రాంతాల్లో మనకి రాంపూర్ అనేటటువంటి ఆ ప్రదేశాలలో ఈ అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ద్వారా అక్కడ స్వార్థ ప్రకటింపబడుతూ అక్కడ చక్కగా దేవుని పరిచర్య చేస్తూ ఉంటే మనకి సిఎంసి రాయవెల్లూరు అంటాం కదా, ఆ సిఎంసి రాయవెల్లూరు అక్కడే స్థాపింపబడినది మొదట. అయితే ప్రియులారా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి కెనడియన్ బాప్టిస్ట్ అనేది రావడానికి గల కారణము ఎవరు అని అంటే ఆయన థామస్ గాబ్రియల్ గారు. ఆయన మన ఆంధ్రవాడు, మా ఏరియా, మా ప్రాంతపు వాడు. ఆయన గున్ననపూడేని ఆ ప్రాంతపు వాడు. ఆయన అక్కడ అలాగ స్థాపింపబడినది. అప్పటికి మెక్లారిన్ గారు కానీ క్రేగ్ గారు వీళ్ళందరూ కూడా ప్రియులారా మనకి రావడానికి గల ముఖ్య కారకుడు, స్థాపకుడు ఎవరు అంటే ఏమండి? థామస్ గాబ్రియల్ గారు. ఆయన ఈ మెక్లారిన్ గారిని, ఆయన సతీమణి గారిని ఆయన ఆహ్వానించి కాకినాడ పోర్టు దగ్గర ఆయన షేకెండ్ ఇచ్చి వారిని స్వీకరించినటువంటి రోజు ఇది. ఈ రోజు అందుకే ఇది మన యొక్క బాప్టిస్ట్ మిషన్ యొక్క స్థాపించినటువంటి ఫౌండర్స్ డే అని మనం పిలుస్తాం. అది 1874 సంవత్సరం, 1874 సంవత్సరంలో ప్రియులారా మార్చి 12వ తేదీన కాకినాడలో అడుగు పెట్టినటువంటి రోజు. అందుకే ఈ రోజుని పిలుపు ఏంటంటే ఇది ఫౌండర్స్ డే, సిబిఎం ఫౌండర్స్ డే. కాబట్టి వారు ఎంతో కష్టపడి, ఎంతో బాధ్యత కలిగి తమ దేశాలను విడిచిపెట్టి మన ఇండియాకి వచ్చి
ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్లోనే మన కాకినాడలో అడుగుపెట్టి, పిల్లల ఈ కాకినాడలో మనకి ఎన్నో ఆస్తులు సంపాదించి, మనకి చక్కని స్వార్థను ప్రకటించి, మనందరి కొరకు ఎంతో శ్రమను వారు తీసుకున్నారు. ప్రియులారా, వారి జీవితాలు త్యాగం చేశారు, వారి కుటుంబాలను త్యాగం చేశారు. ఈ సేవ ఈ రోజున ప్రియులారా మన ఆంధ్ర అంతా కూడా విస్తరించింది. మిషన్ హాస్పిటల్స్ కట్టారు, అలాగే మిషన్ స్కూల్స్ ఏర్పాటు చేశారు, అలాగే చర్చెస్ని ఏర్పాటు చేశారు, అలాగే బోల్డ్ స్థలాలు ఏర్పాటు చేస్తే దుర్మార్గులుగా కొందరు దీనిని అమ్మేసుకుంటున్నారు. మెక్లారెన్ హై స్కూల్ మన చేతుల్లో ఉందంటారా? అప్పుడు దాని పరిస్థితి ఏంటి? అలాగన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈనాడు మన సిబిసిఎన్సి అనేది మారిపోతుంది. ఆస్తులన్నీ అమ్ముకుంటున్నారు చాలా మంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మన పితరులు చేసినటువంటి సేవ ఎంత గొప్పదంటే, తాము తమ దేశాలని, తమ యొక్క సౌకర్యమైనటువంటి వాటన్నిటిని వదులుకొని మన దగ్గరికి వచ్చి, అనాగరికమైనటువంటి మన ప్రాంతాలకు వచ్చి, ప్రియులారా, మన కొరకు వారు సువార్తను ప్రకటించి మనకు అన్ని ఏర్పాట్లు చేసి వారి జీవితాలు త్యాగం చేశారే. అలాంటి వారిని బట్టి మనం ఏం చేయాలి? వారు క్రీస్తుకి సువాసనగా మారిపోయారు. వాళ్ళందరూ ఎలా మారిపోయారంటే, యేసయ్యకి వారు సువాసన. ఎక్కడో దేశం కెనడా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రియులారా సువార్తను ప్రకటించి వాళ్ళంతా సేవ చేశారంటే వాళ్ళు ఏమై ఉన్నారు చెప్పండి? వారు మనకి సువాసన, క్రీస్తుకి సువాసన అయి ఉన్నారు. ఆ సువాసన వెదజల్లబట్టే కదా ఈనాడు బాప్టిస్ట్ సంఘాలు విస్తరించాయి, సేవ విస్తరిస్తుంది. మనందరం కూడా ఇది సొంతంగా స్థాపించుకున్నా ప్రియులారా, మనము ఏ ఇన్స్పిరేషన్తో, ఏ ఇన్స్పిరేషన్తో? బాప్టిస్ట్ ఇన్స్పిరేషన్తోనే కదా. కాబట్టి ప్రియులారా, మనము కూడా గుర్తించుకొని ఈ బాప్టిస్ట్ మిషన్ యొక్క మన పితరులు చేసిన సేవను, త్యాగాల్ని మనం గుర్తు చేసుకొని మనం కాపాడడం మన వంతు. దీనిని ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి చేయడం మరొక వంతు. ప్రియులారా, మన పిల్లలకు చెప్పి, ఈ చరిత్రలో చెప్పి, మన సిబిసిఎన్సి యొక్క గొప్పతనాన్ని వారికి వివరిస్తూ, వారిని ఇంకా రానున్న తరాలలో, రానున్న ఇంకా రోజుల్లో మన పిల్లలు కూడా సిబిసిఎన్సిని మర్చిపోకుండా ఉండేటట్లుగా చేయాలి. ఇది దేవుని బిడ్డలుగా మనం గుర్తుపెట్టుకోండి. మాకు ముత్తాతల దగ్గర నుంచి ఈ సిబిసిఎన్సిలో ఉన్నటువంటి వాళ్ళమే. నేను ఒక ట్రైనింగ్ తప్ప మా ముత్తాతల దగ్గర నుంచి కానీ ట్రైనింగ్ అయ్యాక కూడా నేను సేవలో ఇన్నాళ్ళు కూడా బాప్టిస్ట్లోనే నేను సేవ చేశాను. చాలా మంది ఎన్నో అన్నారు, మీకేంటంటే వాక్యం బాగా చెప్తారు, మంచి టాలెంట్స్ ఉన్నాయి, సాంగ్స్ బాగా పాడతారు, మీరు మంచి మ్యూజిషియన్స్, మీ పిల్లలు కూడా మంచి టాలెంట్ ఉంది, మీరు ఇలాగే బాప్టిస్ట్కి సేవ చేసుకుంటా పోతే చివరాగారికి మీకు ఏం ఉండదండి, మీరు రిటైర్ అయ్యేసరికి ఏం ఉండదండి. ఏం లేకపోయినా పర్లా, వాళ్ళ అవన్నీ చూసుకుని వచ్చారు ఇక్కడికి. ఆస్తులన్నీ కూడా కోల్పోయారు వాళ్ళు వచ్చి. వాళ్ళు మన దేశానికి వాళ్ళు చేసిన సేవని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు చేసిన దాంట్లో ఒక రూపాయి వంతు కూడా మనం చేయలేము. కానీ నేను ఇచ్చిన బాధ్యత ప్రకారంగా సంఘానికి నా వంతుగా నేను సేవ చేస్తా ఉన్నాను బాప్టిస్ట్ కోసం. ప్రియులారా, దేవుని యొక్క పరిమళ వాసనగా మనం మారాలి, దేవుని కోసం జీవించాలి. ఈ రోజున మనం గుర్తించుకొని మనము పరిమళ వాసనగా ఉన్నామా, లేక మనము దుర్వాసనగా ఉన్నామా? అసహించుకుంటాం, దుర్వాసన వస్తే అసహించుకుంటాం. దేవుడు మనల్ని చూసి అసహించుకోకూడదు, మనల్ని చూసి ఇష్టపడాలి, మన పరిచయం చూసి ఇష్టపడాలి, మనం చేసే సేవలను చూసి ఆయన ఇష్టపడాలి, మనం దేవునికి ఇచ్చేది చూసి ఆయన ఇష్టపడాలి. దేవుని ఎడల భయం భక్తి కలిగి మనం జీవిస్తుంటే చూసి ఆయన ఇష్టపడాలి. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉందాం. తల్లి వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియులరా, కొద్ది నిమిషాలు ప్రియ సహోదరి, తల్లి, సోదరుడా, మనము పరిమళ వాసనగా ఉన్నామా? ఇంపైన సువాసన కలిగిన అర్పణలు మనం దేవునికి ఇస్తున్నామా? ఇంపైనటువంటి
సువాసన గల క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని మనం వెదజల్లుతున్నామా? సువార్త రూపములో, సాక్ష్య రూపములో. ప్రియ సోదరి, క్రీస్తును గూర్చిన మనము ఆయన పరిచయ కొరకు, ఆయన సేవకులకు, ఆ సంఘానికి మనం ఇచ్చేది లెక్కలేసుకుంటున్నామా? ఇచ్చేది సువాసనల దేవునికి అంగీకారమైనది ఉండాలి. అంతేకాదు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే అది కూడా ఇంపైన సువాసనగా ఎంచుకోవాలి. దేవుని సేవకులు దేవునికి సువాసనగా ఉన్నారు. వారి జీవితాలు అర్పించారు, వారి కుటుంబాలను త్యాగం చేశారు. ప్రియ సోదరి తల్లి, మనం ఏం చేస్తాం దేవునికి? మనం కూడా సువాసనగా మారదాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నన్ను మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన తరుణం కొరకు వందనాలు దేవా. ఈ సమయంలో నీ సన్నిధిలోనైనా పరిమళ వాసనగా ఉండటకు మా కొరకు నిన్ను నీవు అప్పగించుకున్నావైనా తండ్రి, మేము కూడా పరిమళ వాసనగా మేము ఉండు, మా ప్రవర్తన ద్వారా, మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా, మా ప్రతి పనుల ద్వారా, మా సువార్త ద్వారా, నీకు ఇచ్చుట ద్వారా, నీ ఎడల భయభక్తులు కలిగి ఉండటం ద్వారా పరిమళ వాసనగా మేము ఉంటూ ఇటు నేడు నాయన కుటుంబానికి, సంఘానికి, మా యొక్క సమాజానికి మేము ఒక సాక్షిగా, మాదిరిగా మమ్మల్ని అందరినీ నడిపించండి. మా పితరులందరినీ కూడా వారు చేసిన త్యాగాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్నాను ప్రభా. నీకే మహిమ చెల్లిస్తూ ప్రతి బిడ్డను కూడా దీవించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.